వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా సాయంపేట మండలానికి చెందిన మహమ్మద్ షాదిక్ ఇంటికి సంబంధించిన మెట్లను గుర్తు తెలియని దుండగులు కూల్చివేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట పంచర్ కొట్టు పెట్టుకొని జీవనాన్ని సాగించే తన ఇంటి మెట్లను కూల్చివేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తన పంచర్ కొట్టు తన జీవనాధారంగా జీవిస్తున్నానని, పైసా కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే గుర్తు తెలియని దుండగులు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని వాపోయాడు. పోలీసులు ఆదుకొని తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మహమ్మద్ సాదిక్, శాంపేట్ మండల్, జిల్లా హన్మకొండ జిల్లా. పంచర్ షాప్ మాది. నేను 2017 నుండి ఇప్పటి వరకు ప్లాట్ తీసుకున్నాను. 2017 నుండి తీసుకున్నాను. అప్పటి నుండి కింద నేను సంవత్సరానికి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అయితే ఈ మొన్న విషయం ఏంటంటే, ఈ మెట్లు కట్టుకుంటా అంటే నైటు 8 గంటలకు మెట్లు మొత్తం కులగొట్టినారు. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. దర్యాప్తు చేసి నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పంచర్ షాప్ జీవనం ఉపాధి. మాకు ఏంటంటే పొలము రాగాలు ఏం లేవు. మేము పంచరు అట్టుకుంటేనే మాకు జీవనం సాగుతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి శాంపేటలోనే నేను 2017లో ప్లాట్ కొన్నప్పటి నుండి నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికి హాని చేయలేదు. నా సొంతం వల్ల నేను కొనుక్కొని ప్లాటు తీసుకున్న వల్ల సంవత్సరానికి ఇంత నేను ప్లాటు కట్టుకొని స్లాబ్ పోసి అది చేసుకొని ప్లాస్టింగ్ చేసుకొని నిన్న మా మెట్లు గోడలు కట్టుకుంటే అవి నైటు 7 గంటల నుండి 8 గంటల వరకు వాళ్ళు వచ్చి మొత్తం గోడలు కూలగొట్టినారు. వాటిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందారికి కూడా కొంచెం సానుభూతి. ఎందుకంటే నేను చాలా పేదవాడిని. కూలగొట్టినారు. మన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ దాకా మొత్తం కూలగొట్టినారు. అంటే ఒక్కొక్కటి తీసి పక్క చేసినారు. ఇదంతా పక్క చేసి ఇదంతా తీసి పక్క తీసిన తర్వాత ఇక్కడ ఎవరైనా కోతులు వస్తే మీది తీస్తారు, కానీ కింది ఈ పక్క ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇవన్నీ ఇక్కడ దాకా తీసిండు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు కోరుకుంటున్నాను.